ఓం విఘ్నరాజాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 17వ భాగము. ప్రస్థానత్రయము వేదాల సారాన్నే ఈ సిద్ధవేదంలో మనకు గురుశిష్య సంవాద రూపంలో మనకు అందిస్తున్నారు. 6వ అధ్యాయము. స్వామి, ముందు అధ్యాయమున వివరించిన విధమున సృష్టి ఎట్టిదని నాకు పూర్తిగా తెలిసినది. అయినను నానా విధములైన ప్రకృతి ఎనగా రూపభేదము కనబడుచున్నది. అది గృహ వ్యత్యాసమనియు దానిని పిమ్మట వివరించదననియు 3వ అధ్యాయము చెప్పినారు కదా, దానిని వివరించి చెప్పవలేనని ప్రార్థించుచున్నాను. నానా విధములైన సృష్టిలేవి? అవి మనుషులు, మృగములు, పక్షులు, సర్పములు, జలజంతువులు, చేమలు, క్రిమి కీటకాదులు మొదలగు జంతువులై ఉన్నవి. మనుషులని చెప్పునటువంటి వారెవరు? మనమందరము. మనలను మనుషులని చెప్పుటకు కారణమేమి? విశేష బుద్ధి ఇండుట వలన. ఇతర జంతువులకో విశేష బుద్ధి లేదు. అయినా ఇలాగున గ్రహించుట తప్పు. విశేష బుద్ధి లేకుండట మనకే. వేరే ఎన్ని విధములైన జంతువులు ఉన్నవని మనము తలంచుచున్నామో వాటికన్నిటికీ విశేష బుద్ధి ఉన్నది. ఏలనగా ఆహార, నిద్ర, మైథున ఇవి మూడును అన్ని జీవులకును ఇండునటువంటివే. తెలివి లేకను విశేష బుద్ధి లేకను విడనివి సర్ప, మృగ, పక్షి, క్రిమి మొదలగునవి అనియు తెలివియు విశేష బుద్ధియు నుండువారు మనుషులనియను, అనగా ఆ మనుషులు మనమే అనియును అభిమానించి వచ్చుచున్నాము. అదే ప్రకారముగా సర్వజీవులను తమకు తాము మనుషులని గ్రహించి ఉన్నవి. యథార్థముగా మనుషులని యొక్క సృష్టి లేదు. ఇప్పుడు సృష్టి అన్నది మృగములై ఉన్నది, అనగా 2 కాళ్ల జంతువులు, 4 కాళ్ల జంతువులు మొదలైనవి. మనం మనుషులనియు మనకు విశేష బుద్ధి అన్నదనియు గ్రహించియుండు తలంపున దేని నుండి స్థాపించుడు సాధ్యము లేదు. కారణమేమనగా మనము ఒక చిలుకను పెంచి దానితో మనము కొన్ని రోజులు సంపర్కము చేసి దానికెదుట అక్క, రంగ, అయ్య అయ్య అనియును ఇంకనూ పలు విధములుగా మాట్లాడినప్పుడు ఆ మాటలను చిలుక శ్రద్ధతో గ్రహించి మనము చెప్పు ప్రకారమే అది చెప్పుచున్నది. ఆ చిలుకను విశేష బుద్ధి లేని ఎడల మన మాటలను గ్రహించుటకు పలుకుటకు దానికి సాధ్యమొకట లేదు. అయినను మనం ఎంతకాలం ఆ చిలుకతో ఉండెనను విశేష బుద్ధి కలవారని చెప్పబడు మనకు ఆ చిలుక సొంత భాష అయిన శబ్దమును గ్రహించుటకును తెలుసుకొనుటకును సాధ్యమొకట లేదు. స్వామి, చిలుకకు మృగములకు స్వభావమైన స్వభాష అయిన ఒక భాష లేదు కదా, అట్లు చెప్పరాదు. లోకమున ఎన్ని విధములైన ప్రాణులున్నచో అన్ని భాషలున్నవి. అయినా వాటిని మనము తెలుసుకొనుట లేదు. అదెట్లనగా మీకు తెలుగు భాష మాత్రమే తెలియను. అట్లుండు మీ ముందుగా హిందీ భాష తెలిసినవాడు హిందీని, ఆంగ్లేయుడు ఆంగ్లమును, కన్నడపువాడు కన్నడమును, అరవవాడు అరవమును మాట్లాడని మీకు తెలియట్లేదు. కారణమేమి? నేను ఈ భాషను నేర్చుకొనక ఉన్నందున. అలాగే పక్షి, మృగములు మొదలగునవి దాన్ని నేర్చుకొనక ఉండుట వలన ఆ భాషలు మనకు తెలియట్లేదు. ఇదిగాక మృగములని మనం గ్రహించి ఉండు ప్రాణులు మేచుండు సమయమున వాటిలో నొకడు కనబడకపోయినా మిగతా ఉండనవి శబ్దించి దానిని పిలుచుచున్నవి. అవి అలాగ అరుచుచుండు శబ్దమును తప్పిపోయిన ప్రాణి విని తన్ను పిలుచుచున్నారని తెలిసి ప్రతిధ్వనించి పరిగెత్తి వచ్చి తన గుంపుతో చేరుకునుచున్నది. ఈ ప్రకారమే పక్షుల్లోనూ ప్రాకుడు జంతువుల్లోనూ నడుచుదానిని మనము చూచుచున్నాము కదా. అవును, చూచున్నాము. అప్పుడు వాటికి భాషలున్నవి కదా. అవి తమ భాషలతో కూయుట, మాట్లాడుటగా ఉన్నవి. దానిని అవి తెలుసుకున్నటయు దానిని అనుసరించి ప్రవర్తించుటగా ఉన్నది. అయినా అది మనకు తెలియక ఉండుటకు కారణము మనము ఈ భాషలను తెలుసుకొనక ఉండుట వలన. అదెట్లనగా మనుషులని అభిమానించు మనమే మునుపు చెప్పిన ప్రకారము ఇతర భాషలలో మాట్లాడినప్పుడు ఆ భాషలను నేర్చుకొనక ఉండుట వలన వాటిని ఎలాగూ తెలుసుకునటలేదో అలాగే పక్షి, మృగాదులని చెప్పబడు వాటి భాషలను మనము నేర్చుకొనక ఉండుట వలన అవి మనకు తెలియటలేదు. అయినా వాటితో మనం ఏ భాషతో మాట్లాడినను దానిని తెలుసుకుని దానిని అనుసరించి నడుచుచూ ప్రవర్తించుచున్నవి. అది ఎట్లనగా అన్య భాషలతో మాట్లాడు దేశము నుండి మనము ఒక ఎద్దును మన తెలుగు దేశంలోనికి కొనివచ్చి దాని మడక కర్రను కట్టి పొలమును దున్ను సమయమున కుడివైపునకు ఎడమవైపునకు నేరుగాను పొమ్మని చెప్పుడుని విని దానికి అనుసరించి అది నడుచుచున్నది కదా. ఇది మాత్రము కాదు, అడవి మృగములని మనము చెప్పినటువంటి సింహము, ఏనుగు, పులి, చిరుత, ఎలుగుగొడ్డు వీటిని పట్టి అనేక విధములుగా దేహాభ్యాసమును ఏర్పరిచి
కొన్నిటిని సర్కసులోనికి తీసుకుని వచ్చి వాటిని పలు విధములుగా ఆటలాడించుట ఆడుటగా ఉన్నవి. అవి యజమానుడి చెప్పులాగున ప్రవర్తించుచున్నవి. ఇది మనకు అనుభవము కదా. ఈ ప్రకారము ఆటలాడుట వలన వాటికి విశేష బుద్ధి ఉన్నదనియు లేదనియు మనము గ్రహించవలసినది. వాటికి సరియైన విశేష బుద్ధి ఉన్నది. విశేష బుద్ధి లేని ఎడల పైన చెప్పిన ప్రకారము అనుసరించుటకు, నేర్చుకున్నటకు, ప్రవర్తించుటకు సాధ్యము కాదు. అదిగాక మనకు విశేష బుద్ధి లేదనియు విశేష బుద్ధియు తెలివియు ఉండునది ఇప్పుడు మనము మృగము మొదలగునవి అని అని అభిమానించవచ్చు. వాటికేనటకు దృష్టాంతము, మనకు మన యొక్క మాతృభాష తప్ప వేరొక భాష నేర్చుకునవలనని ఆ భాష యొక్క తాత్పర్యము మన మాతృభాష యందు చెప్పి నేర్పని ఎడల, ఆ భాష మాత్రము నేర్పిన ఎడల దాని అర్థమును గ్రహించుటకు, ఆ భాష చదువుటకు సాధ్యము కాదు. పైన చెప్పిన పక్షులు, 4 కాళ్ల జీవులు మొదలైన జీవులను పట్టి మనము నేర్చినప్పుడు, దాని చేత ప్రవర్తింపజేయనప్పుడు ఎవరి భాషలో మనము నేర్చుచున్నాము? మన భాషలోనా లేక వాటి భాషలోనా? మన మాతృభాషలో. అయినా మన మాతృభాషలో చెప్పుదానని అవి విని నేర్చుకున్నటయు అనుసరించుటయు చేయనప్పుడు విశేష బుద్ధి ఎవరికున్నది? పక్షి, 4 కాళ్ల జీవులు మొదలైన జీవులని విస్తమగుచున్నది. అయినా విశేష బుద్ధియు అభిమానించవచ్చు మనకు వేరొక భాషనే నేర్చుకునవలననా వాని మాతృభాషయందు చెప్పిన మాత్రమే నేర్చుకున్న సాధ్యమగును. పక్షి, 4 కాళ్ల జీవులు మొదలైన జీవులతో మాతృభాషయందు చెప్పినా దానిని అవి గ్రహించి ఆ ప్రకారం అనుసరించి ప్రవర్తించుచున్నవి. కానీ వాటి మాతృభాషలో మనము నేర్పలేదు. అదియును కాక ఎంతకాలము వాటితో కూడా సహచర్యము చేసి పనిచేయించినను, వాటితో గూడి ప్రవర్తన చేసియు మాట్లాడియు ఎప్పుడు వాటితో కలిసి ఉండనును వాటి యొక్క మాతృభాష యందు అవి మాట్లాడినది మనకు తెలియట్లేదు. కాబట్టి విశేష బుద్ధియు తెలివియు పైన చెప్పిన వాటికి మాత్రమే కలదు. అదికాక మీ పశువుల కొట్టములో పుట్టి పెరిగినదో లేక 4-5 సంవత్సరములుగా మీ సంరక్షణలో ఉన్న ఆవు గాని, ఎద్దు గాని, గేదె గాని, దున్నపోతు గాని వీటిలో ఏదైనాను ఒక దానిని అమావాస్య రాత్రియందు అతి ఘోరముగా వర్షించుచున్నప్పుడు ఎప్పుడునూ పోకయు తెలియనియు దారి లేకయుండు ఒక అడవి ఎందున్న ఏటిని దాటించి 10 లేక 20 మైళ్ళ దూరంన దానికి ఏదొక హింస లేని స్థలమ విడిచి మీరు వెనకకు వచ్చినా దానిని ఎవరునూ బంధించక ఉన్నా ఎలాగైనాను ఖండితముగా అది తన స్థలమునకు మరలి వచ్చి చేరుచున్నది. అయినను మనలో మనుషులని అభిమానించవచ్చు. 2 కాళ్ల జీవి అయిన ఒకరిని ఇచ్చటి నుండి సుమారు 10 లేక 15 మైళ్ళ దూరమునందు ఇది వరకెన్నడనూ పోకయు లేక తెలియకుయుండు ఒక పెద్ద పట్టణమునందు సాధారణముగా జనులు సంచరించుచుండు బహిరంగమైన బాటలో పగటి సమయమున తోడ్కుని పోయి పట్టణం మధ్యలో విడిచి వచ్చిన వేరొకరి సహాయం లేకను త్రావ ఎడుకకయు తన సొంత స్థలమునకు మరలి వచ్చుటకు వానికి సాధ్యపడునా? వేరొకరి సహాయం లేకయు మార్గమును అడుగకను మరలి వచ్చుటకు సాధ్యమగుటలేదు. అది ఎందువలన? విశేష బుద్ధియు తెలివియు మనుషులకు మాత్రమే ఉన్నతనియు ఆ మనుషులు మనమే అనియు నీవు మొదట చెప్పలేదా? అటువంటి ఎప్పుడు మరలి వచ్చుడికి ఎందుకు సాధ్యపడలేదు? విశేష బుద్ధియు తెలివియు లేనివి మీరు మృగాదులని అభిమానించి వచ్చువారికేని మీరు చెప్పినారు కదా. ఆ ప్రకారముగానున్న 4 కాళ్ల జంతువులందు ఒక దానిని రాత్రి కట్టిక చీకటిలో ఒక ఏరు దాటించి ఒక అడవి గుండా 10 లేక 20 మైళ్ళ దూరమునకు తీసుకుని పోయి విడిచినా అది స్వల్ప దినములలో ముందుండిన స్థలమునకు మరలి వచ్చి చేరుచున్నది. అప్పుడు అది మరలి వచ్చుటకు ఎవరిదైనా సహాయం ఉండియా లేక ఎవరినైనాను దారి అడిగినయా లేక ఎవరైనాను దారి చెప్పియుండిరా? లేదు, అవి తనంతట తానే వచ్చి చేరినది. అట్లయినా విశేష బుద్ధి ఎవరికున్నది? మృగములని మనము అభిమానించి స్థాపించిన వాటికే ఉన్నది. విశేష బుద్ధియుండు వారెవరు? మనుష్యులు. అయినా మనుషులని చెప్పబడు వారెవరు? ఇది వరకు మృగాదులని తలిచినవే మనుషులు. మృగమని చెప్పబడినవేవి? ఇది వరకు మనుషులను అభిమానించి స్థాపించి వచ్చువారే మృగములు. అయినా ముందుగా చెప్పబడిన 4 కాళ్ల జీవులే మనుషులని ఇప్పుడు నిర్ణయించుటకు వాటికి విశేష బుద్ధి కలిగి ఉండటే కారణము. తెలివేయుండు వస్తువు వాయువేనని మునిపడి అధ్యాయం వివరించబడి ఉన్నది కదా. ఆ వాయువే వాటికి స్వాధీనమై ఉన్నది. అది ఎట్లనగా మన నిద్ర సమయమున మన శ్వాస గతి ఏ ప్రకారముగానో ఆ ప్రకారముగానే పై చెప్పిన 4 కాళ్ల జీవులు మొదలైన జీవులకు శ్వాసగతి సదాకాలము ఉంటున్నది. అటువంటి తెలివి అయి జీవశక్తి అయి యుండు వాయువు గతి ఏకగతి అయి ఉన్నది.
ఆ తెలివియేయుండు వాయువు ఏకగతయే వచ్చినప్పుడు అన్ని అవస్థలను స్వాధీనమై వచ్చుచున్నవి. కావుననే ఆ వాయువు యొక్క స్వాధీనము వలన ఈ స్థలమున బయలుదేరినదనియు ఈ మార్గమే వచ్చినదనియు వాసన వలన తెలుసుకొని అవి బయలుదేరిన స్థలమునకు మరలి వచ్చి చేరుచున్నవి. దానికి కారణము వాటికి ఇటువంటి తెలివి అయిన వాయువేక గతి అయి ఉండుటయే. మనకు ఆ వాయువు ఏకగతిగా లేక భిన్నగతియే ఎల్లప్పుడూ తలంపులైన రాగద్వేషాదులతో కూడి వీడు నా పుత్రుడు, వీనికే నా ఆస్తి అంతయు నిచ్చి రక్షించవలెనని అనియు అతడు వేరొకడు అతనిపై వ్యాజ్యమాడవలెను, మరే విధమునైనను అతన్ని చెడువవలెను మొదలగు దుర్విచారముల చేత శుద్ధ మృగములై నడుచుట వలన వాసన శక్తి లేక మనం బయలుదేరి వచ్చిన స్థలమునకు మరలి వెళ్ళుటకు సాధ్యము లేకపోచినది. ఎప్పుడు మనకు భిన్నగతి పోయి ఏకగతి లభించునో అప్పుడు తెలివి అయి జీవశక్తి అయి వాయువై ఉండు వస్తువు మనలో అనుగుచున్నది. అప్పుడు మనకు తెలివి కలుగును. అప్పుడే మనము మనుష్యులగుచున్నాము. మనుషులను ఒక ప్రత్యేక సృష్టి లేదు. వాని ప్రవర్తన చేతనే మనుషుడు కావలసినది. మనుషులకే మోక్షము దొరుకును. అది కాక లేని వస్తువును ఉన్నదని తలుచుచున్నాము. ఆ తలంపు నాశనమైననే మనము మనుషులగుట. అదెట్లనగా మధ్యాహ్నమున అతి తీక్షణమై సూర్యుడు ప్రకాశించినప్పుడు మనము ఒక బయలైన స్థలమందు సంచరించినప్పుడు ఆ స్థలమునందు ఏ భాగమున చూచినను ఎలాగూ కనపడుచున్నది? జలముండులాగున కనబడుచున్నది. అయినా జలముండులాగున కనపడిన స్థలమునకు పోయి చూచినచో జలము కనపడుటలేదు. అప్పుడు ఈ విధముగా కనపడినట్టు గ్రహించుట సరి అయినదా? సరికాదు. జలముండులాగున కనపడుటకు కారణం ఏమనగా ఆ పెద్ద బయలైన సమభూమియందు ఏదొక చెట్టు నీడ లేక విశాలమై ఖాళీయుండు స్థలము. ఆ ఖాళీయుండు స్థలమున అతి తీవ్రమైన సూర్యరశ్మి వ్యాపించియుండి ఆ రశ్మి నుండి తలతలయని ప్రకాశించుట వలన ఆ ప్రకాశమగు తలతల జ్వాలను జలమని తప్పుగా గ్రహించుచున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం విఘ్నరాజాయ నమః. ఓం శ్రీ